ఇక డీటెయిల్స్ చూస్తే అబద్ధాలకు పెద్ద కొడుకు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడం ఆయనకు అట్టు తీసి తిరిగివేసినంత ఈజీ. అలాంటి గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోల్ లాగా ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండాలని జనం మండిపడుతున్నారు. విద్యార్థులకు కనీసం నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేతకాని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి ఫేక్ సర్క్యులర్ ప్రచారం చేసి బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఏడాది సమ్మర్లో కూడా ఓయూలో కరెంటు నీటి కొరత ఉన్నట్టుగా ఫోటోషాప్ లో ఒక ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రేవంత్. అయితే అక్కడే అడ్డంగా దొరికిపోయాడు. ఒరిజినల్, ఫేక్ రెండు పక్కపక్కన పెట్టి సీఎం రేవంత్ బండారాన్ని బయట పెట్టారు నెటిజన్లు. ఓయూలో నీళ్లు, కరెంటు కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులు నిన్ను ఉరికించి కొట్టడం ఖాయమని రేవంత్ ను జనం హెచ్చరిస్తున్నారు. బుకాయించి, దబాయించి అరాచకాలు చేస్తే ఆటలు సాగవని తెలంగాణ ప్రజలు తేల్చి చెప్తున్నారు. అబద్ధాలకు పెద్ద కొడుకు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడం ఆయనకు అట్టు తీసి తిరగవేసినంత ఈజీ. అలాంటి గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోల్ లాగా ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండాలని జనం మండిపడుతున్నారు. విద్యార్థులకు కనీసం నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేతకాని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి ఫేక్ సర్క్యులర్ ప్రచారం చేసి బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గత ఏడాది సమ్మర్లో కూడా ఓయూలో కరెంటు నీటి కొరత ఉన్నట్టుగా ఫోటోషాప్ లో ఒక ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రేవంత్. అయితే అక్కడే అడ్డంగా దొరికిపోయాడు. ఒరిజినల్, ఫేక్ రెండు పక్కపక్కన పెట్టి సీఎం రేవంత్ బండారాన్ని బయట పెట్టారు నెటిజన్లు. ఓయూలో నీళ్లు, కరెంటు కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులు నిన్ను ఉరికించి కొట్టడం ఖాయమని రేవంత్ ను జనం హెచ్చరిస్తున్నారు. బుకాయించి, దబాయించి అరాచకాలు చేస్తే ఆటలు సాగవని తెలంగాణ ప్రజలు తేల్చి చెప్తున్నారు. పేరు నాగేందర్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థిని. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి కొంచెమైనా సిగ్గుండాలి. ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అంత పెద్ద హోదాలో ఉండి ట్విట్టర్ వేదికగా ఫేక్ సర్క్యులర్లు పోస్ట్ చేస్తున్నాడు. ట్విట్టర్ వేదికగా ఫేక్ సమాచారాన్ని ఈరోజు రైలుకు చేరదీస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం పెట్టిండు, కేసీఆర్ గారు 2023లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో డ్యూ టు వాటర్ షార్టేజ్ వల్లనే విద్యార్థులను వెళ్ళిపోమారని చెప్పేసి ఒక సర్క్యులర్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే రిలీజ్ అయిందని ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ అయిందని చెప్పేసి ట్విట్టర్ వేదికగా పెట్టిండు. కానీ అప్పుడే ఆ టైంలో నేను మంచి రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని కదా, ఆ రోజు ఎలాంటి సర్క్యులర్ కూడా రిలీజ్ కాలే. డ్యూ టు వాటర్ షార్టేజ్ అని ఎలాంటి సర్క్యులర్ కూడా రిలీజ్ కాలే ఆ రోజు. ఎందుకంటే ఇది ప్రూఫ్ కదా, ఇక్కడ నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా. ఆ రోజు అల్యూమిని ప్రకారం మీరు వెళ్ళిపోవాలనే చెప్పింది తప్ప వాటర్ షార్టేజు, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వల్ల మీరు వెళ్ళిపోవాలని 2023లో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో అప్పుడు చెప్పలే. ఎందుకు ఇలాంటి ఫేక్ పెట్టడానికి కారణం? ఈరోజు సీఎంఓ నుండి ఈ ఫేక్ లెటర్ రిలీజ్ అయింది. ఈరోజు నీ తొత్తులా ఇలాంటి ఫేక్ లెటర్ పంపింది. ఎందుకు ఇలాంటి 2023లో ఇలాంటి సర్క్యులర్ వచ్చిందని ఎలా మీకు కొంచెం సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డి గారు. అంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలో తిరుగుకుంటూ కరెంటు సమస్యల మీద మరియు ఉస్మాన్ యూనివర్సిటీలో జరుగుతున్న సమస్య మీద మాట్లాడితే మీరు కేసీఆర్ గారికి అది ట్విట్టర్ వేదికగా పెట్టి 2023లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా అలానే జరిగిందని చెప్పేసి సిగ్గుండాలి కొంచెమైనా. నేను కదా హాస్టల్ ఉన్నాయి, సాక్షి నేను కదా అక్కడ ఉన్న విద్యార్థిని. మా వాట్సాప్ గ్రూపులోనే కదా ఆ రోజు ఎలాంటి వాటర్ షార్టేజ్ లేకుంటే ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వల్ల మేము హాస్టల్ క్లోజ్ చేసినామని 2023లో మే నెలలో ఇలాంటి సర్క్యులర్ జారీ కాలేదు. పూర్తిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పెట్టింది ఫేక్ సర్క్యులర్. ఈరోజు నేను మీడియా వాళ్ళకు కూడా అందజేస్తున్నా, ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులలో పెడుతున్నా. ఇది ఒరిజినల్ నేను ఫేక్ పెడుతున్నా. 2023 మే నెలలో రిలీజ్ అయిన ఒరిజినల్ సర్క్యులర్ మరియు రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఫేక్ సర్క్యులర్ కూడా ఈరోజు మీడియాలో నేను చూపెడుతున్నా. ఇది చూడండి, ఇక్కడ ఏంది 2023లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉస్మాన్ యూనివర్సిటీ నుండి అఫీషియల్గా చీఫ్ వార్డెన్ ఆఫీస్ నుండి రిలీజ్ అయిన సర్క్యులర్. ఇది రేవంత్ రెడ్డి గారు ఈ రోజు 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిలీజ్ అయిన పెట్టిన ఒక ఫేక్ సర్క్యులర్. ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి ఇబ్బందులకు విద్యార్థులు గురవుతున్నారని చెప్పేసి ఆ సమస్యను సాల్వ్ చేసేది పోయి ట్విట్టర్ వేదికగా
ట్విట్టర్ వేదిక అంత దారుణమైన న్యూస్ను అది ఫేక్స్ అది న్యూస్ను బీఆర్ఎస్ ప్రభుత్వం అయిందని ఎలా పెడతారు మీరు రేవంత్ రెడ్డి గారు? కొంచెమైనా సిగ్గుండాలి. ఏదో కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి ఏదో బట్టి విక్రమార్క ఒకటి మాట్లాడతారు, మీరు ఒకటి మాట్లాడతారు, ఇలా మాట్లాడి ఇలాంటి నీచమైన రాజకీయాలు మీకు దిగజారుతున్నారు. ఈరోజు మా దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రం మేము నిజంగా ఈరోజు మేము బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో దొంగిన ఒక దొంగ ఈరోజు రేవంత్ రెడ్డి. అలాంటి దొంగ మళ్ళీ ఈరోజు ట్విట్టర్ వేదికగా దొరికిపోయాడు. ఈరోజు ఫేక్ సర్క్యులర్ ఒక సీఎం స్థాయిలో ఉండి ఫేక్ సర్క్యులర్ రిలీజ్ చేసిండు. ఇది చాలా దారుణంగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యాలయం తీవ్రంగా మేము ఇక దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా రిపోర్టర్ లెవిల్ అందిస్తారు. ఎస్ లెవిల్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? ఇవాళ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికారు. మరోసారి కూడా ఫేక్ మార్ఫింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏదైతే ఇవాళ ఓయూకు సంబంధించి నీటి కొడుతుంది, ఓయూలో విద్యుత్ కొడుతుంది, విద్యుత్ సరఫరా సరిగా లేదు అని చెప్పేసి చీఫ్ వార్డెన్ ఓయూకు 1 month సెలవులు ప్రకటిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పేసి గతంలో కూడా విద్యుత్ కటకటలు ఉండేవి, నీటి సమస్య ఉండేదని ఒక ఫేక్ సర్క్యులర్ తయారు చేసి స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మెంటల్ హలో రైట్ లెవిల్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ లెవిల్. అబద్ధాలకు పెద్ద కొడుకు సీఎం రేవంత్ రెడ్డి. అబద్ధాలు చెప్పడం ఆయనకు అట్టు తీసి తిరిగేసినంత ఈజీ. అలాంటి గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోల్ లాగా ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండాలని జనం మండిపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెవిల్ అందిస్తారు. లెవిల్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఏదైతే ఇవాళ మీరు అన్నట్టుగానే గోబెల్స్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి ఫేక్ సర్క్యులర్లు, ఫేక్ ఫోటోలు పెట్టడం, డీప్ ఫేక్ పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి ఫేక్ డీప్లు, ఇలాంటి ఫేక్ సర్క్యులర్లు, ఫేక్ సర్టిఫికెట్లు జారీ చేయడంలో ఆయన నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా అనేక మార్లు ఇలా చేసి దొరికిన దొంగ కూడా అని చెప్పేసి కూడా ఇప్పటికే ఓయూ విద్యార్థి లోకమంతా కూడా మండిపడుతుంది. అయితే ఇవాళ మరోసారి కూడా ఆయన ఫేక్ ప్రచారం చేసి అడ్డంగా దొరికారని చెప్పుకోవచ్చు. ఓయూలో విద్యుత్ సరఫరా కరెక్ట్ గా లేదు, నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు అని చెప్పేసి చీఫ్ వార్డెన్ స్వయంగా ఆయన ఒక సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యులర్ జారీ చేయడంతో పాటు 1 రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్టు కూడా సర్క్యులర్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా నిన్న ఖమ్మం రోడ్ షోలో నిన్న ఆ సమాచారాన్ని ఏదైతే సర్క్యులర్ ఉందో సర్క్యులర్ సంబంధించి నిన్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అడ్డగోలు హామీలు ఇచ్చి మోసపూరిత కుట్రలతో ఇవాళ విద్యార్థి లోకాన్ని సైతం తప్పుపట్టించింది. అలాంటి ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువులో ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సైతం కరెంటు లేక, నీళ్లు రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ అధినేత ట్విట్టర్ లో పెట్టడమే కాకుండా ఖమ్మం సభలో ఖమ్మం రోడ్ షోలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి సైతం ట్విట్టర్ లో గోబెల్స్ ప్రచారం అని చెప్పి ఏదో ఫేక్ ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు గత ప్రభుత్వం ఆ సర్క్యులర్ ను ఆయన ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టి అబస్పాలని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆయన
పెట్టిన ఫేక్ సర్క్యులర్ ఏదైతే ఉందో అది అడ్డంగా దొరికిపోయాడు. అడ్డంగా దొరికిన గతంలో ఏ విధంగా అయితే ఓటుకు నోటు దొంగ అడ్డంగా దొరికిందో అదే విధంగా ఇవాళ ఫేక్ ఒక సర్క్యులర్ గా పెట్టి అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో ఓయూ విద్యార్థి లోకమంతా కూడా మండిపడుతుంది. ఈయనకు కొత్తేం కాదు, ఇది పాతే, గతంలో కూడా అనేక మార్లు ఇలా పెట్టి దొరికిన దొంగే కదా అని చెప్పేసి కూడా వాళ్ళు ముక్కు మీద వేరేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలి. గతంలో ఎన్నడూ కూడా 10 సంవత్సరాల కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీళ్ల కరువు లేదు, కరెంటు కటకట లేదని చెప్పేసి ఇవాళ ఎందుకు కాంగ్రెస్ రాగానే మాకు ఇన్ని ఇబ్బందులు తలెత్తాయని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నారు. ఇటు ఎగ్జామ్ నోటిఫికేషన్లు లేక జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి విద్యార్థులను మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ మరోసారి కరెంట్ ఇవ్వలేక నీళ్లు అందించలేక మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పేసి సైతం విద్యార్థులను సైతం అర్ధరాత్రి సైతం విద్యార్థులు ధర్నా చేసిన పరిస్థితి మనం చూస్తున్నామని చెప్పేసి కూడా ఓయూ విద్యార్థి లోకమంతా మండిపడుతుంది. అయితే ఇప్పటికే ఆయన ఫేక్ సర్టిఫికేట్ బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు చెప్తున్నామంటే గతం ఇంతకు కొద్ది రోజుల 2-3 రోజుల క్రితమే ఏదైతే కాంగ్రెస్ సంబంధించి ఒక ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన బీజేపీ సంబంధించిన ఒక వీడియోను పెట్టడంతో ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇచ్చింది కూడా ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన ఫేక్ సృష్టించడంలో ఆయనకు మించిన వారు లేరని చెప్పి మరోసారి రుజువైందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆయన ఏదైతే ఫేక్ సర్క్యులర్ పెట్టాడో దాన్ని బేసినట్టుగా ఉపసంహరించుకొని తెలంగాణ సమాజానికి విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలన్నంత విద్యార్థి లోకం అంతా కూడా ఇవాళ ఆయన పైన దుమ్మెత్తిపోసిన పరిస్థితి. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే అమలుకు నోచుకోలేని అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇవాళ మరోసారి ఫేక్ సర్క్యులర్ తో అడ్డంగా దొరికారు. ఫేక్ సర్క్యులర్ ట్విట్టర్ చేసి ఇలా బుక్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రియా, రైట్ లెవెల్, థ్యాంక్ యూ.